సో ఉదయ్ కిరణ్తో మీకు కాస్త లాంగ్ జర్నీ ఉంది, 2 సినిమాలు చేశారు అండ్ మీరు పిక్ చేసుకున్నటువంటి హీరో కదా. సో ఆయన సడన్ డెత్ ఎలా అనిపించింది? అది చాలా బాధ అండ్ కోపం, మిక్స్డ్ ఎమోషన్ అది. ఇప్పుడు న్యాచురల్గా యాక్సిడెంటల్ డెత్ అయితే విపరీతంగా ఏడ్చేసేవాడిని. అతన్ని డెసిషన్ తీసుకోవటం చాలా కోపం తెప్పించింది. ఎంత పరిస్థితి అయినా మన జీవితం కంటే గొప్పదేం కాదు కదండి. ఒక కష్టం, యండమూరి గారు మేము చిన్నప్పుడు చదివిన నవల్స్లో చెప్పేవాడు, ఆయన ఈ లైఫ్లో వచ్చే ఏ ప్రాబ్లం అయినా మరణం కంటే పెద్దది కాదు. సో అతనికి నేను చాలాసార్లు ఆ విషయం చెప్పాను కూడా. అండ్ అతను కూడా తనతో తను ఫైట్ చేసుకున్నాడు. చాలా చెప్పాను. అతను చాలా పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకునే 1 వీక్ బిఫోర్ కూడా మేము midnight 12:10 నుంచి మార్నింగ్ 6:30 దాకా ఫోన్ కాల్లో మాట్లాడుకున్నాం. అంటే అప్పుడు కూడా బాధగా కాదు, ఆనందంగా మాట్లాడాడు. చాలా జుబిలియంట్గా ఉన్నాడు. అప్పుడు బెంగళూరులో తన వైఫ్ పార్టీలో ఉన్నారు. నేనే చెప్తూ ఉన్నాను, తనతో వెళ్ళి బెంగళూరు వచ్చాక కలుద్దాము, పాపం తన టైం అంతా నేను తినేస్తున్నట్టు ఉంది, మీరిద్దరూ స్పెండ్ చేయండి. లేదు షీఈ్ హ్యాపీ, షీఈ్ ఫైన్, మేము హ్యాపీగా న్యూ ఇయర్. అప్పుడు తన ఆనందానికి కారణం ఏంటంటే అత్తారింటికి దారేది లాంటి సినిమా ఒక ఇండస్ట్రీ హిట్ అయితే మళ్ళీ ఒక సాఫ్ట్ ఫ్యామిలీ లవ్ స్టోరీలకి జానర్ వచ్చింది, అన్ని మాస్ సినిమాలే కాకుండా. సో దిస్ ఈస్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ దిస్ న్యూ ట్రెండ్ అని, అలాంటి కథలు చేద్దాం అన్నగారు మనం అని చాలా హ్యాపీగా చెప్పారు తను. ఆ 1 వీక్లోనే ఈ డెసిషన్ తీసుకోవటం అన్నది నేను జీర్ణించుకోలేకపోయాను. ఎందుకంటే నాకు ఎనీడే నేను ఒక కథ అనుకుంటే వెంటనే పట్టాలు ఎక్కించడానికి నాకు మనసంతా నువ్వేలాంటి సూపర్ హిట్ కాంబినేషన్ కంటే గొప్ప కాంబినేషన్ ఏముంటుంది మార్కెట్లోకి వెళ్ళటానికి. సో ఐ బికేమ్ హ్యాండిక్యాప్డ్ బికాస్ ఆఫ్ హిజ్ రాంగ్ డెసిషన్ ఇన్ ద ఇండస్ట్రీ. అంతే కదా, మీకు ఎప్పుడు మన సో ఆప్షన్స్ ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాత కూడా ఎందుకు అలా చేసుంటారంటారు? అది అంటే బేసిక్గా సూసైడల్ టెండెన్సీ అన్నది ఇట్ కమ్స్ బై నేచర్. దేనికి రియాక్ట్ అవుతారో తెలీదు. అంటే తల్లో తెల్ల వెంట్రుక కనబడినా సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఆ టెండెన్సీ సివియర్గా ఉన్నప్పుడు. అండ్ ఐఎమ్ ఏజింగ్, మానసిక పరిస్థితి అది ఎవరు దాన్ని ప్లాన్ చేయడండి. సూసైడ్ అన్నది దాని మీద చాలా రీసెర్చ్ చేసాము, అది ఎవరు ప్లాన్ చేయరు. స్పర్ ఆఫ్ డెసిషన్ అండ్ ఇట్ కెన్ బి ఈజీలీ పోస్ట్పోన్డ్. ఆ టైంకి ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి. వీడికి అట్లాంటి డిస్టర్బెన్స్ రాలేదని బాధపడ్డా నేను. గబుక్కుని ఎవరైనా ఇంటికి వచ్చినా, టకటగా డోర్ కొట్టినా, లేకపోతే ఏదైనా సంథింగ్ ఇంపార్టెంట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్, అలాంటివి ఉంటే సూసైడ్లు ఈజీగా తప్పుకుంటాయి. అది ఆ మొమెంటరీ వీక్నెస్ అది. దానికి ఉదయ్ కిరణ్ లాంటి మనందరం ప్రేమించే ఒక కుర్రాడు బలైపోవటం అన్నది నాకు నచ్చలేదు. నేను అతన్ని ఎంత అభిమానిస్తానో అంత తిడతాను ఓన్లీ ఫర్ టేకింగ్ సచ్ ఎ క్రిమినల్ డెసిషన్ ఇన్ హిజ్ లైఫ్. అంటే సూసైడ్ అన్నది ఇట్స్ యాక్ట్ ఆఫ్ క్రిమినల్ మైండ్ అని నా ఫీలింగ్. ఎంత బాధ అయినా ఉండొచ్చండి, బతకటం ఏమన్నా కష్టమా? ఏ స్థాయిలో వాళ్ళు ఆ స్థాయిలో బతకట్లే, మనమే చూస్తున్నాంగా పొద్దున్న లేస్తే. ఇదైతేనే నేను బతుకుతానని, దానికే ఎక్కువ ధైర్యం కావాలి, అంత మొండితనం ఉండకూడదు అనుకుంటాను నేను. బతకడానికి 100 కారణాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ ఉదయ్ కిరణ్ లాంటి అందరం ప్రేమించే మనుషులకి. ఇప్పుడు అతనికి ప్రేమ కొరత లేదు. అతను అనుకున్న 1-2 రిలేషన్స్లో రాకపోయినా లార్జ్ నెంబర్ ఆఫ్ లవ్ ఉంది కదా, అది చాలా అదృష్టం కదండి అది రావటం కూడా. నేనే నా కళ్ళతో చూశాను, రోడ్డు మీద ఎక్కడో చూసినట్టుందని వెళ్ళిపోవటం చూశాను. ఉదయ్ కిరణ్ని చూసి జనం దగ్గరికి వచ్చి మీరు చిత్రం హీరో కదండి అని అడిగి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను. నువ్వు నేను రిలీజ్ అయ్యాక సార్ మీరు సూపర్గా చేశారు సార్ నువ్వు నేనులో అని చెప్పి ఒక ఫోటో సార్ అని వెళ్ళిపోవటం చూశాను. అసలు ఉదయ్ కిరణ్ రోడ్డు మీద నడవలేకపోవటం చూశాను మనసంతా నువ్వే రిలీజ్ తర్వాత. అతను ఉన్న హోటల్ని 1,00,000 మంది ప్రేక్షకులు విశాఖపట్నంలో చుట్టుముట్టి అతన్ని నేను కారిడార్లో నుంచి బయటకు తీసుకొస్తే రోడ్డు మొత్తం జనాభాతో నిండిపోయి మేము ఆ హోటల్ ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా నేను స్వయంగా చూశాను. ఆఫ్టర్ మనసంతా నువ్వే మేము శ్రీరామ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు. అంటే అన్ని లెవెల్స్లో చూసాం కదా లైఫ్ అతనితో పాటు, అతను కూడా చూశాడుగా. సో దాన్ని నమ్మి ఉండాల్సిందే అనిపిస్తుంది నాకు.
అతను ఆ నమ్మకాన్ని ఎందుకు కోల్పోయాడని నాకు ఎప్పటికీ అర్థం కాదు. పైగా ఆ రోజు నేను ఆర్పి పట్నాయక్, ఉదయ్ కిరణ్ కలిసి మా అన్నయ్య సినిమా ఆడియో ఫంక్షన్కి గెస్టులుగా వెళ్ళాలి. 9:30 కల్లా జాయిన్ అవుతానని చెప్పి మేము ప్రసాద్ ల్యాబ్లో అతని గురించి మాట్లాడుతున్న టైంలో అతను ఈ పని చేశాడు. ఆడియో ఫంక్షన్ ముద్దుగా అన్న సినిమాకి. అది ఇంకా బాధేస్తుంది నాకు. అరే వచ్చి ఉంటే బతికిండేవాడు కదా. ఎందుకు న్యాచురల్లీ ఇంటికి కలిసి వెళ్ళేవాళ్ళం, 1 గంట 2 గంటలు కూర్చునేవాళ్ళం, ఏదైనా కష్టమో సుఖమో చెప్పుకునేవాడు. ఎందుకంటే అంత ఇంట్లో పిల్లల్లా ఉన్నాడు అతను. ఆ ఎవరితో చెప్పుకోలేకపోవటమో లేకపోతే నాకెవరు లేరు అనుకోవటం అన్నది తప్పు లైఫ్లో. మనం ఉన్నాంగా, ఎవరో ఒకరితో షేర్ చేసేసుకుని ఉంటే ఆ భారం తీరిపోయి ఉండేది. మహా అయితే తిడతారు అంతేగా, ఎందుకు ఇట్లా చేసావనో ఎందుకు ఇలా ఆలోచించావనో తిడతారు, అంతకంటే ఇంకేం చేయరు కదా. అది ఆ ఛాన్స్ తీసుకోవాలి. అసలు అయినా ఎవరి మీదైనా డిపెండ్ అవ్వటం ఎందుకంటే, కష్టపడి పైకి వచ్చిన వాడికి ఇంకోళ్ళ అవసరం ఏముంది? ఎవరూ లేని ఇండస్ట్రీకే అంత ధైర్యంగా వచ్చాడు కదా, వచ్చి ఆ స్టార్డమ్ చూశాడు కదా, దాన్ని బిలీవ్ చేయాలి. అంటే అంత ధైర్యంగా వచ్చిన పర్సన్ అంత సెన్సిటివ్గా ఉంటాడా అని కూడా అనిపిస్తుంది. డెఫినెట్గా సెన్సిబుల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు ఇండస్ట్రీలో. అలా చూసుకుంటే చాలామంది ఎస్పెషల్లీ ఆర్టిస్ట్స్ ఆర్ మోర్ సెన్సిబుల్ పీపుల్ అండి. ఇవాళకి ఎంతో ఎక్కువ సక్సెస్ అయినా కూడా వాళ్ళు ఎక్కువ తొందరగా స్పందించేస్తారు చిన్న చిన్న విషయాలకి. దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు అన్న విచక్షణ టెక్నీషియన్లకి ఎక్కువ ఉంటుంది, రైటర్స్కి, డైరెక్టర్లకి, నిర్మాతలకి. ఆర్టిస్టులకు ఉండదు. వాళ్ళకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కోపం వచ్చేస్తుంది, మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంతకంటే ఎక్కువ ప్రేమ వచ్చేస్తుంది. 2 తట్టుకోవటం కష్టమే.